ఎలక్ట్రాన్ గార్డ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. యూజ్ఫుల్గా ఉంటే అనేక మందికి షేర్ చేయండి. ప్రీవియస్ వీడియో క్లిప్లో బయో సావర్ట్స్ లా పార్ట్ 1 కంప్లీట్ అయింది. ఈరోజు బయో సావర్ట్స్ లా యూస్ చేసి ఒక ఇన్ఫైనైట్ లైన్కి, స్ట్రైట్ లాంగ్ కండక్టర్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో బయో సావర్ట్స్ లా అప్లికేషన్ ఇవాళ డిస్కస్ చేద్దాం. బయో సావర్ట్స్ లా అప్లికేషన్ టాపిక్ నేమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్ బార్ డ్యూ టు ఇన్ఫైనైట్ లైన్. ఒక ఇన్ఫైనైట్ లైన్ తీసుకుంటాను, స్ట్రైట్ లాంగ్ కండక్టర్, దానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తాను యూజింగ్ బయో సావర్ట్స్ లా. బయో సావర్ట్స్ లా అనగానే మీరు పార్ట్ 1 వీడియో చూస్తే మీకు ఈజీగా చెప్పేస్తారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి, టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి, డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములాస్ ఇచ్చాను. ఫైనల్గా మనకు వచ్చిన ఫార్మ్స్ ఒక 5 or 6 ఫార్మ్స్ పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో మనకి యూనిట్ వెక్టార్ ఫామ్లో ఉన్న ఫార్ములా తీసుకోవాలి. ఓకే, బయో సావర్ట్స్ లాలో మనకి చాలా 5 or 6 ఫార్మ్స్ ఇచ్చాను. అందులో యూనిట్ వెక్టార్ ఉన్నటువంటి ఆ ఫామ్ తీసుకోవాలి. ఆ ఫామ్ నేను రాస్తున్నాను. ఆ ఫార్ములా డిహెచ్ బార్ డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వల్ టు ఐడిఎల్ బార్ క్రాస్ ఏఆర్ క్యాప్ బై 4πr². యూనిట్ వెక్టర్ ఫామ్ అంటే ఇక్కడ యూనిట్ వెక్టర్ ఉంది కదా, ఏఆర్ క్యాప్, ఈ ఫామ్లో ఈ కాంబినేషన్ తీసుకోవాలి. ఇది బయో సావర్ట్స్ లా. దీన్ని ఈక్వేషన్ 1 అని కాల్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఈక్వేషన్ 1 యూజ్ చేయాలి. ఇది డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాత్రమే. మనకి ఫైనల్గా టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావాలి. ఓకే, అంటే ఈ డిఫరెన్షియేషన్ రైట్ సైడ్ మూవ్ చేస్తే ఇంటిగ్రేషన్ వస్తుంది. ఓకే, అంతకంటే ముందుగా మనం కొన్ని అజంప్షన్స్ కన్సిడర్ చేసుకోవాలి. ఆ కన్సిడర్ చేసుకున్న తర్వాత ఒక డయాగ్రామ్ ఇస్తాను, దాన్ని బట్టి మాత్రమే మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఒక ఇన్ఫైనైట్ లైన్, ఇప్పుడు మన టాపిక్ నేమ్ ఒక ఇన్ఫైనైట్ లైన్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. ఇది ఇన్ఫైనైట్ లైన్ అంటున్నాను. దీన్ని ఇన్ఫైనైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత, దీన్ని ఇన్ఫైనైట్ లైన్ అంటున్నాం కాబట్టి దీని లెంత్ -∞ to +∞. ఈ ఇన్ఫైనైట్ లైన్ని నేను అలాంగ్ జెడ్ యాక్సిస్ ప్లేస్ చేశాను. ఓకే, అట్లానే ఇది జెడ్ అయితే నెక్స్ట్ ఇంకొక ప్లేన్ వై ప్లేన్ తీసుకుంటున్నాను, ఇది వై యాక్సిస్. అట్లానే ఎక్స్ యాక్సిస్ కూడా తీసుకుంటున్నాను, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఓకే, ఇన్ఫైనైట్ లైన్ మనం తీసుకుంది అలాంగ్ జెడ్ యాక్సిస్. ఓకే, ఇప్పుడు ఈ ఇన్ఫైనైట్ లైన్ ఉంది కదా, ఈ వర్టికల్ లైన్, ఆ వర్టికల్ లైన్ -∞ to +∞ లెంత్ ఉన్నటువంటి ఆ ఇన్ఫైనైట్ లైన్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక లొకేషన్ అనేది పెట్టుకోవాలి, దాన్ని పాయింట్ P. ఈ పాయింట్ P దగ్గరే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. ఓకే, ఇంకొకటి, ఈ ఇన్ఫైనైట్ లైన్కి టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది చాలా డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ముందు ఒక చిన్న లైన్ తీసుకోవాలి. చిన్న లైన్, డిఫరెన్షియల్ లెంత్ అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ లెంత్ అని. ఒక చిన్న లైన్ ఒకటి ఇంతవరకు సెలెక్ట్ చేసుకుంటున్నాను. దానికి డిఫరెన్షియల్ లెంత్ వెక్టార్ డిఎల్ బార్ అని నేమ్ పెట్టాను. ఈ డిఎల్ బార్ అనేది పాయింట్ నెంబర్ 1. ఇక్కడ పాయింట్ P తీసుకున్నాను కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి, దాన్ని పాయింట్ నెంబర్ 2 అని కాల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ 1కి పాయింట్ 2కి మధ్య ఉన్న డిస్టెన్స్ కూడా చాలా అవసరం. ఈ బయో సావర్ట్స్ లా ప్రకారం మనం టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ 2 పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్, డిఎల్ బార్కి పాయింట్ Pకి ఉన్న డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ వెక్టార్ ఆర్ బార్. జనరల్గా ఆర్ బార్ అంటే సరిపోతుంది, బట్ ఇక్కడ పాయింట్ 1, పాయింట్ 2
అని ఇక్కడ మెన్షన్ చేశాం కాబట్టి ఆర్ సఫిక్స్ 1 2 బార్, సఫిక్స్ 1 అంటే 0.1, ఆ 0.1 అంటే ఏంటి డిఎల్ బార్, సఫిక్స్ 2 అంటే 0.2, ఆ పాయింట్ నేమ్ ఏంటి పి. ఓకే, ఇది ఒక డిస్టెన్స్ బిట్వీన్ డిఎల్ బార్ అండ్ పాయింట్ పి ఈస్ R12 బార్. అక్కడ డిస్టెన్స్ వెక్టార్కి కరస్పాండింగ్ డైరెక్షన్ కూడా తీసుకోవాలి. ఆ డైరెక్షన్ని నేను సేమ్ ఆ డైరెక్షన్ని రిప్రజెంట్ చేయాలంటే యూనిట్ వెక్టార్ యూస్ చేస్తాం. యూనిట్ వెక్టార్ స్మాల్ లెటర్స్తో ఇండికేట్ చేస్తాం. స్మాల్ ఏ సఫిక్స్, ఇక్కడ ఉన్నటువంటి వెక్టార్ ఏంటి ఆర్, సఫిక్స్ మళ్ళీ దానికి 1 2 పెట్టాలి, క్యాప్ యూస్ చేయాలి. ఇది యూనిట్ వెక్టార్. ఏఆర్ సఫిక్స్ 1 2, ఏ సఫిక్స్ ఆర్ సఫిక్స్ 1 2 క్యాప్, ఇది యూనిట్ వెక్టార్ ఇండికేషన్. ఓకే, మనం ఇక్కడ యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ తీసుకున్న R12 బార్ ఈ డిస్టెన్స్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తేనే మనం ఫైనల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మన ఎయిమ్ ఏంటంటే ఈ ఇన్ఫైనైట్ లైన్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. అంతకంటే ముందుగా ఈ డిఫరెన్షియల్ లెంత్కి డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిహెచ్ బార్ కనుక్కోవాలి. అందుకే నేను ఈక్వేషన్ 1లో డిహెచ్ బార్ ఫార్ములా రాశాను. ఓకే, ఫస్ట్ డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కుంటే డిఎల్ బార్కి సంబంధించి అప్పుడు మనం అది టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ఫైనైట్ లైన్కి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఇంతవరకు అజంప్షన్స్ తీసుకోవాలి. ఇంకా దీని ఆరిజిన్ అంటాం కదా, ఈ ఆరిజిన్ నుంచి పాయింట్ పీకి ఉన్న డిస్టెన్స్ని రో అని కన్సిడర్ చేస్తున్నాను. అజ్యూమ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ పాయింట్ పీ ఈజ్ రో. పాయింట్ పీ కాదండి, ఇది రో. రో అంటే సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం రో అంటే రేడియస్ ఆఫ్ సిలిండర్. సిలిండ్రికల్ అంటే రో, ఫై, జెడ్ ఈ టర్మ్స్లో యూస్ చేస్తాం. కార్టీషియన్ అంటే XYZ టర్మ్స్లో యూస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవడానికి ఇక్కడ మనం ఒక 2 పాయింట్స్ యూస్ చేస్తున్నాం కదా. పాయింట్ నెంబర్ 1 డిఎల్ బార్, పాయింట్ నెంబర్ 2 పాయింట్ పి. దానికి సంబంధించిన కోఆర్డినేట్స్ కూడా పాయింట్ కూడా మనం తీసుకోవాలి. పాయింట్ ఎలా తీసుకుంటామంటే ఇప్పుడు డిఎల్ బార్ ఫస్ట్ పాయింట్ జెడ్ యాక్సిస్ మీద ఉంది కదా, కాబట్టి ఆ జెడ్ ఒకటే మ్యాక్సిమం అవుతుంది. ఎక్స్ కాంపోనెంట్ 0 అవుతుంది, వై కాంపోనెంట్ 0 అవుతుంది. ఇక్కడ తీసుకున్న ఈ పాయింట్ జెడ్ మీద ఉంది కాబట్టి ఆ జెడ్ ఒకటే మ్యాక్సిమం అవుతుంది. సో 0 0 జెడ్ దీని పాయింట్. అలానే పాయింట్ నెంబర్ 2 అనేది వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఆ వై కాంపోనెంట్ ఒకటే మ్యాక్సిమం అవుతుంది. ఎక్స్ కాంపోనెంట్, జెడ్ కాంపోనెంట్ 0 అవుతాయి. అంటే 0, వై కాంపోనెంట్ నేను రో అని అనుకున్నాం కదా డిస్టెన్స్ని, 0, రో, నాట్ పి, 0, రో, 0. ఎక్స్ కాంపోనెంట్, జెడ్ కాంపోనెంట్ 0, ఓన్లీ వై కాంపోనెంట్ మ్యాక్సిమం. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ పాయింట్ పి ఈజ్ ప్లేస్డ్ ఆన్ వై యాక్సిస్. ఓకే, ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ యూస్ చేసి మనం ఈ 2 పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ వెక్టార్ R12 బార్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. దానికి సంబంధించిన స్కేలార్ కూడా R12 అంటే బార్ లేకుండా అది కూడా కనుక్కోవచ్చు. తర్వాత ఆ వెక్టార్ స్కేలార్ తెలిస్తే ఫైనల్గా మనకి యూనిట్ వెక్టార్ కూడా మనం కనుక్కోవచ్చు. సో ఫస్ట్ మనకి ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని నేను ఇంకొక స్లైడ్ తీసుకుంటాను. మీరు ఇంకా డౌట్ వస్తే మళ్ళీ ఈ వీడియో కొంచెం బ్యాక్ వెళ్ళి మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను నెక్స్ట్ స్లైడ్ తీసుకుంటున్నాను. ఓకే, the point number 1, that is DL bar, that is given by 0 0 Z. The point number 2, that is point P, that is given by 0, rho, 0. ఇప్పుడు డిస్టెన్స్ వెక్టార్ కనుక్కోవాలి కదా, దట్ ఈజ్ R12 అనుకున్నాం డిస్టెన్స్ వెక్టార్ని. దీని ఫార్ములా ఏంటంటే R2 బార్ మైనస్ R1 బార్. అంటే లొకేషన్ 2 దగ్గర ఉన్న పాయింట్లో నుంచి ఈ లొకేషన్ 1 దగ్గర ఉన్న పాయింట్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఇది లొకేషన్ 2, ఇది లొకేషన్ 2. ఈ లొకేషన్ 2లోంచి లొకేషన్ 1ని సబ్ట్రాక్ట్ చేయాలి ఈ ఫార్ములా ప్రకారం. అప్పుడు మనకి డిస్టెన్స్ వెక్టార్ R12 బార్ వస్తుంది. ఇప్పుడు చూడండి, లొకేషన్ 2ది తీసుకోవాలి ముందు. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 0, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 0, 0 మైనస్ 0 0. ఓకే, లీవ్ ఇట్. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ రో,
ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ రో -0 రో వస్తుంది. డైరెక్షన్ కూడా ఇక్కడ ఏవైతే ఎలిమెంట్ యూస్ చేస్తున్నామో ఆ డైరెక్షనే రాసుకోవాలి. డైరెక్షన్ అంటే డైరెక్షన్ రిప్రజెంట్ చేయడానికి యూనిట్ వెక్టర్ ఏరో క్యాప్ అని వాడతాం. ప్లస్ ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 0, ఇక్కడ థర్డ్ జెడ్, 0 - జెడ్. ఇక్కడ ఏ ఎలిమెంట్ వాడామో ఆ డైరెక్షనే వేయాలి, జెడ్ క్యాప్. ఓకే, ఫైనల్గా మనకి ఒక డిస్టెన్స్ వెక్టార్ వచ్చింది r12 బార్. ఆన్సర్ ఎంత వచ్చింది? వెక్టార్ రో ఏరో క్యాప్ మైనస్ జెడ్ క్యాప్. ఇది డిస్టెన్స్ వెక్టార్ వచ్చింది. ఇది ఇప్పుడు బార్ ఉంది కాబట్టి దీన్ని వెక్టార్ అంటున్నాం. వెక్టార్ తెలిస్తే స్కేలార్ ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, వెక్టార్ నుంచి స్కేలార్ కనుక్కోవచ్చు. ఎలా అంటే ఈ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే, మ్యాగ్నిట్యూడ్ అప్లై చేస్తే, అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్యులస్ వాడాలి. ఇక్కడ ఉన్న వెక్టార్ r12 బార్కి ఈ మాడ్యులస్ అంటే మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఏరో క్యాప్ డైరెక్షన్, ఆ డైరెక్షన్ సంబంధించిన కోఫిషియంట్ ఎంత ఉంది? రో స్క్వేర్ ప్లస్ సెకండ్ డైరెక్షన్ జెడ్ క్యాప్ ఉంది, దానికి సంబంధించిన డైరెక్షన్ ఎంత ఉంది? -z హోల్ స్క్వేర్. అంటే ఫైనల్గా √ రో స్క్వేర్ ప్లస్ -z హోల్ స్క్వేర్ అంటే +z స్క్వేర్. మాడ్యులస్ ఆఫ్ r12 బార్ దట్ గివ్స్ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే ఈ వెక్టార్కి ఏమొస్తుందని చెప్పాను? స్కేలార్ వస్తుంది. r12 స్కేలార్ వచ్చింది మనకి, √ రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, మనకి వెక్టార్ వచ్చింది, స్కేలార్ వచ్చింది. వెక్టారు స్కేలార్ తెలిస్తే యూనిట్ వెక్టార్ కనుక్కోవచ్చు, యూనిట్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. యూనిట్ వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? మనకి ఇచ్చిన ప్రాబ్లంలో మనం అజంప్షన్స్ చూడండి. యూనిట్ వెక్టార్ రిప్రజెంటేషన్ a∧r∧12 అని ఉంది కదా, క్యాప్. దాని ఫార్ములా, యూనిట్ వెక్టార్ ఫార్ములా వెక్టార్ బై స్కేలార్ అని ప్రీవియస్ క్లాస్లో చాలాసార్లు చెప్పాను. వెక్టార్, ఇక్కడ వెక్టార్ ఏంటంటే r12 బార్ బై స్కేలార్ అంటే r12. ఓకే, r12 బార్ ఎంత చూడండి, పైన ఆన్సర్ రో ఏరో క్యాప్ మైనస్ జెడ్ క్యాప్ బై స్కేలార్ r12 వాల్యూ ఎంత వచ్చింది? √ రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇప్పటి వరకు చూడండి, మనకి ఫైనల్గా వెక్టార్ ఉంది, స్కేలార్ ఉంది, యూనిట్ వెక్టార్, ఈ 3 ఉంటే చాలా వరకు మనకి మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఈ 3 పారామీటర్స్ మీరు బాగా గుర్తుంచుకోవాలి. వెక్టార్ అంటే ఏంటో మీరు అడిగితే చెప్పాలి, స్కేలార్ అంటే ఏంటో చెప్పాలి, ఇండివిజువల్గా అడిగినా మీరు చెప్పగలిగే విధంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ అన్నీ కూడా అక్కడ మన ఫార్ములా ఉంది కదా, ఏ ఫార్ములా? మన మెయిన్ పర్పస్ ఏంటి? బయోసావర్ట్స్లా యూస్ చేసి డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫస్ట్ ఇన్ఫైనైట్ లైన్, డిఫరెన్షియల్ లెంత్ ఆఫ్ లైన్కి ఆ ఫార్ములా ఏమని రాసుకున్నాము స్టార్టింగ్లో? ఐడియల్ బార్ క్రాస్ ఏఆర్ క్యాప్. ఇక్కడ ఏఆర్ క్యాప్ అంటే ఇక్కడ మనం ఈ సిచ్యువేషన్లో మనం సఫిక్స్ 1 2 అని తీసుకున్నాం కాబట్టి ఆ ఫార్ములాలో కూడా మీరు చేంజెస్ చేయాలి. బై 4πr² ఉంది కింద కూడా. ఇక్కడ ఈ r² అనేది స్కేలార్, ఇక్కడ మనకి స్కేలార్ కూడా ఇన్ బిట్వీన్ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ తీసుకున్నాం కదా, సో r12² అని రాయాలి. ఇప్పుడు మనకి ఈ ఫార్ములా ప్రకారం ముందు నేను ఇంతవరకు సెలెక్ట్ చేస్తున్నా చూసారా, డిఎల్ బార్ క్రాస్ న్యూమరేటర్లో AR12 క్యాప్. ముందు ఎంతవరకు నేను విడిగా తీసుకొని అది ఫైండ్ అవుట్ చేస్తాను, ఆ వచ్చిన ఆన్సర్ని ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, కాబట్టి ముందు నేను ఈ పార్ట్, ఈ సెట్ బ్రాకెట్స్లో నేను సెలెక్ట్ చేసిన ఈ పార్ట్ వరకు నేను విడిగా ఇప్పుడు తీసుకోబోతున్నాను. తీసుకొని అంతవరకు నేను ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు వరకు మనం ఏం ప్రీవియస్గా చూస్తే ఒక వెక్టార్ ఏంటో కనుక్కున్నాం, స్కేలార్ ఫైండ్ అవుట్ చేసాం, యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేసాం. ఆ వాల్యూస్ చాలా అవసరం, ఆ 3 వాల్యూస్ గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు మనం చేయబోయే ఆపరేషన్ కూడా మనం ప్రీవియస్గా చేసిన 3 వాల్యూస్ యూజ్ అవుతాయి. ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ అబ్జర్వ్ చేస్తున్నాం అంటే అది కర్ల్ ఆపరేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనం కర్ల్ ఆపరేషన్ చేయబోతున్నాం. ఇప్పుడు కర్ల్ ఆపరేషన్ గురించి కూడా మీకు కొన్ని బేసిక్స్ దీంట్లో చెప్తాను. ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 నుంచి ఎంత సెలెక్ట్ చేసుకున్నాము, డిఎల్ బార్ క్రాస్ AR12 క్యాప్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, ఎంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేశాను.
ఇక్కడ ఇది ఏ ఆపరేషన్ని రిప్రజెంట్ చేస్తుంది? క్రాస్ ప్రొడక్ట్ ఉంది కాబట్టి కర్ల్ ఆపరేషన్ని, ఈ ఆపరేషన్నే రొటేషన్ ఆపరేషన్ అని కూడా అంటారు. ఈ ఆపరేషన్ ఎలా చేయాలి అంటే మీకు ఆల్రెడీ చాలా వరకు తెలుసు. మ్యాట్రిక్స్లో ఈ డెట్ ఫైండ్ అవుట్ చేయడం మీకు తెలుసు. ఇట్లా తీసుకోవాలి. మొత్తం ఇక్కడ 3 రోస్లో మనం ఆ వాల్యూస్ ఆ పారామీటర్స్ కొన్ని ప్లేస్ చేయాలి. అవేంటో చెప్తాను. ఫస్ట్ రోలో ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ పారామీటర్ డిఎల్ బార్కి సంబంధించిన, సెకండ్ పారామీటర్ AR12 క్యాప్కి సంబంధించిన డైరెక్షన్స్ రాయాలి. ఓకే, డైరెక్షన్స్ రాయాలి. మనకి AR12 క్యాప్కి డైరెక్షన్స్ అయితే మనం ఇందా చూసాం. AR12 క్యాప్ వాల్యూ చూడండి ఎంత వచ్చింది మనకి ఆన్సర్. మనం చూసినట్లయితే AR12 క్యాప్ ఆన్సర్ అంటే యూనిట్ వెక్టార్ ఆన్సర్ ఎంత వచ్చింది? రో ఏ రో క్యాప్ మైనస్ ZAZ క్యాప్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వచ్చింది కదా. ఇక్కడ మనకి డైరెక్షన్స్ ఏం కనిపిస్తున్నాయి? ఏ రో క్యాప్, AZ క్యాప్. అంటే ఇంకొక డైరెక్షన్ కూడా ఉంది. సిలిండ్రికల్ ప్రకారం మనకి 3 డైరెక్షన్స్ రావాలి. రో 5Z, మనకు ఓన్లీ రో Z కాంపోనెంట్సే వచ్చాయి. ఇక్కడ 5 కాంపోనెంట్ 0 అయింది. ఓకే, అందుకే అది మనకు కనిపించట్లేదు ఇప్పుడు మనకు వచ్చిన యూనిట్ వెక్టార్లో. సో మొత్తానికి 3 డైరెక్షన్స్ ఉంటాయి. ఓకే, అట్లానే డిఎల్ బార్కి, ఇక్కడ డిఎల్ బార్ అని కనిపిస్తుంది కదా, ఆ డిఎల్ బార్కి కూడా డిఎల్ బార్కి ఫార్ములా ఉంది. ఆ డిఎల్ బార్ ఫార్ములా కూడా మీకు తెలియాలి. డిఫరెన్షియల్ లెంత్ వెక్టార్కి సిలిండ్రికల్లో ఫార్ములా ఏంటంటే దానికి కూడా 3 డైరెక్షన్స్ వస్తాయి. 3 డైరెక్షన్స్ వస్తాయి. ఒకటేమో రో డైరెక్షను, నెక్స్ట్ ఇంకోటి 5 డైరెక్షను, ఇంకొకటి జెడ్ డైరెక్షన్లో ఈ డిఎల్ బార్కి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. మనకి ఇప్పుడు మనం ఇచ్చిన డయాగ్రామ్ నేను డయాగ్రామ్ ఒకటి డ్రా చేశాం కదా, అందుట్లో డిఎల్ బార్ అనే ఈ పాయింట్ ఉంది కదా, ఈ డిఎల్ బార్ అనే పాయింట్ ఎంత తీసుకున్నాం? పాయింట్ అది జెడ్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి 0, జెడ్ అని తీసుకోవడం జరిగింది. 0, 0, జెడ్. కాబట్టి ఇక్కడ ఫస్ట్ 2 కాంపోనెంట్స్ 0, ఓన్లీ లాస్ట్ కాంపోనెంట్ జెడ్ అనమాట. అట్లానే అంటే జెడ్ కాంపోనెంట్ ఒకటే, జెడ్ డైరెక్షన్లో ఉన్నది ఒకటే మ్యాక్సిమం అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ ఫామ్ను బట్టి మనం ఈ డిఎల్ బార్ ఫార్ములా మనం తెలుసుకోవాలి. ఈ డిఎల్ బార్ ఫార్ములాలో 3 డైరెక్షన్స్ ఉంటాయి యాక్చువల్గా. బట్ రో డైరెక్షన్ అంటే ఏరో క్యాప్ డైరెక్షన్లో అది 0 అనమాట, నో డైరెక్షన్. ఇక్కడ ఈ పాయింట్ ఫామ్ చూసి నేను చెబుతున్నాను. నెక్స్ట్ A5 క్యాప్ చూస్తే అక్కడ కూడా 0, ఓన్లీ ఒక కాంపోనెంటే జెడ్ అనమాట మ్యాక్సిమం. అంటే ఇది జెడ్ డైరెక్షన్, అంటే ఇది AZ క్యాప్ అంటే జెడ్ డైరెక్షన్. అంటే దీనికి సంబంధించి మనకి స్కేలార్ ఎంత ఉంది అనేది ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఫామ్ ఇప్పుడు నేను డిఎల్ బార్కి ఈక్వేషన్ ఫామ్ ఫైనల్గా ఎంత వస్తుందంటే ఫస్ట్ ఏరో క్యాప్కి ఒక కోఫిషియంట్ ఉంటుంది, A5 క్యాప్ కూడా ఒక కోఫిషియంట్ ఉంటుంది. దాంతో మనకు అవసరం లేదు, ఎందుకంటే 0, 0 అని ఉంది. ఇప్పుడు మనకి కావాల్సింది ఓన్లీ జెడ్ డైరెక్షన్లో. దాని ఫార్ములా ప్రకారం ఎంతంటే DZ క్యాప్ అని రాస్తాం. DZ క్యాప్. ఓకే, ఇక్కడ DZ అనేది స్కేలార్, ఇది వెక్టార్, ఇదేమో యూనిట్ వెక్టార్. ఓకే, డిఎల్ బార్ ఫార్ములా ఏంటో చెప్పాను. యాక్చువల్గా ఇంకా 2 డైరెక్షన్స్ చెప్పాలి. 5 డైరెక్షన్ చెప్పాను కదా, పాయింట్ ఇక్కడ తీసుకున్న పాయింట్ ప్రకారం 5కి డైరెక్షన్, రో డైరెక్షన్ ఈ రెండు 0 కాబట్టి ఓన్లీ జెడ్ డైరెక్షన్లో ఫార్ములా డిఎల్ బార్కి DZ క్యాప్. ఓకే, మొత్తానికి ఈ డిఎల్ బార్కి 3 డైరెక్షన్స్ ఉంటాయి. AR12 క్యాప్ కూడా ఇప్పుడు నేను వాల్యూ చూపించాను కదా, మొత్తం 3 డైరెక్షన్స్ ఉన్నాయి. ఆ కామన్ డైరెక్షన్స్ ఏంటో ఫస్ట్ రోలో రాయాలి. ఏరో క్యాప్, A5 క్యాప్. ఇది కర్ల్ ఆపరేషన్ ప్రొసీజర్ చెబుతున్నాను. ఓకే, 3 డైరెక్షన్స్ రాస్తాం. నెక్స్ట్ సెకండ్ రోలో ఏం ప్లేస్ చేయాలి అంటే
సెకండ్ రోలో ఏం ప్లేస్ చేయాలంటే ఫస్ట్ పారామీటర్కి సంబంధించిన స్కేలార్స్, డిఎల్ బార్కి సంబంధించిన స్కేలార్స్ ప్లేస్ చేయాలి. చూడండి, డిఎల్ బార్ ఫార్ములా చూసినట్లయితే ఇక్కడ dz అనేది స్కేలార్, ఇక అంతే, ఆ ఒక్కటే ఉంది, dz అనేది స్కేలార్. మరి రిమైనింగ్ డైరెక్షన్స్లో రో డైరెక్షన్, ఫై డైరెక్షన్లో స్కేలార్స్ 0 0 0. ఓన్లీ జెడ్ డైరెక్షన్లో స్కేలార్ ఎంత, dz. ఓకే, 0 0 dz అని సెకండ్ రోలో రాయాలి. నెక్స్ట్ థర్డ్ రోలో ఏం రాయాలి అంటే ఇక్కడ సెకండ్ పారామీటర్ ఉంది కదా, ఇప్పుడు ఫస్ట్ పారామీటర్ది సంబంధించిన స్కేలార్స్ రాసేసాం, దీనికి సంబంధించిన స్కేలార్స్ అంటే యూనిట్ వెక్టార్కి సంబంధించిన స్కేలార్స్ రాయాలి. యూనిట్ వెక్టార్ చూడండి ఒకసారి, ఇదిగోండి ఇందాక కనుక్కున్నాం కదా యూనిట్ వెక్టార్, దీనికి సంబంధించిన స్కేలార్స్ ఇక్కడ న్యూమరేటర్లో కనిపిస్తాయి మీకు. ఏరో క్యాప్ అంటే దాన్ని వదిలేసేయండి, అది డైరెక్షన్. ఇక్కడ రో అనేది స్కేలార్, ఇక్కడ ఏజెడ్ క్యాప్ అనేది డైరెక్షన్, దాని పక్కన ఉన్న కోఫిషియంట్ స్కేలార్, -z అనేది స్కేలార్. ఓకే, అంటే మనకు రో డైరెక్షన్లో జెడ్ డైరెక్షన్లో స్కేలార్స్ కనిపిస్తున్నాయి. రో డైరెక్షన్లో ఉన్న స్కేలారు రో, జెడ్ డైరెక్షన్లో ఉన్న స్కేలారు -z. బట్ ఫై డైరెక్షన్లో ఉన్న స్కేలార్ లేదు, అక్కడ 0. అలా కర్ల్ ఆపరేషన్ చేయడానికి ఈ 3 రోస్ ఇలా మనం అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ రోలో డైరెక్షన్స్, సెకండ్ రోలో స్కేలార్స్ ఆఫ్ ఫస్ట్ పారామీటర్, హియర్ స్కేలార్స్ ఆఫ్ సెకండ్ పారామీటర్. ఓకే, ఇక్కడ నుంచి ప్రాసెస్ మీకు చాలామంది తెలుస్తుంది, ఈ మ్యాట్రిక్స్ ఫామ్లో దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో. దట్ ఫస్ట్ ఏరో క్యాప్ తీసుకుంటాం, ఏరో క్యాప్ ఇంటూ, చూడండి నేను సెలెక్ట్ చేసిన వాటిని మల్టిప్లై చేయాలి. 0 ఇంటూ -z ఎంత వస్తుంది, 0 మైనస్ 0 ఇంటూ dz 0. ఓకే, ఈ సెకండ్ మిడిల్ టర్మ్కి మధ్యలో మీరు తప్పనిసరిగా నెగిటివ్ సైన్ వాడాలి, ఆ ఒక్కదానికి. -a5 క్యాప్ ఇంటూ, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసేది మల్టిప్లై చేయండి, ఇది ఇంటూ ఇది. 0 ఇంటూ -z ఎంత, 0 మైనస్ రో ఇంటూ దీన్ని రో dz ప్లస్ లాస్ట్ దీన్ని ప్లస్ పెట్టుకోవచ్చు, ఓన్లీ మిడిల్ టర్మ్కి మైనస్. లాస్ట్ది ఏంటి, ఏజెడ్ క్యాప్. ఏజెడ్ క్యాప్కి మల్టిప్లై చేయాల్సింది ఈ రెండింటిని, 0 ఇంటూ 0 0 మైనస్ 0 ఇంటూ రో 0. ఓకే, మనకు ఫైనల్గా ఇప్పుడు ఇది కర్ల్ ఆపరేషన్ చేస్తున్నాం. చూడండి పైన చూడండి, ఇప్పుడు కర్ల్ ఆపరేషన్లో ఉన్న మనం తీసుకున్న ఈక్వేషన్, ఆ ఫార్ములాలోంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ప్రెషన్ డిఎల్ బార్ క్రాస్ AR12 క్యాప్, అది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏంటి మనం ఫైండ్ అవుట్ చేసేది, డిఎల్ బార్ క్రాస్ AR12 క్యాప్. ఫైనల్గా మనకి ఎంత వచ్చింది, ఇది 0 అయిపోతుంది, ఇది కూడా 0. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రో dz A5 క్యాప్ వస్తుంది ఫైనల్గా కదా. ఓకే, ఇప్పుడు ఈ వచ్చిన ఈక్వేషన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. మనకి ఫైనల్గా మనకి ఇంకొక విషయం చూడండి, ఇక్కడ డినామినేటర్ నేను తీసుకోలేదు. కర్ల్ ఆపరేషన్ చేసేటప్పుడు AR12 క్యాప్ ఉంది కదా, ఈ డిఎల్ బార్ని AR12 క్యాప్తో క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు నేను ఓన్లీ యూనిట్ వెక్టార్లో ఉన్న అంటే యూనిట్ వెక్టార్ అంటే AR12 క్యాప్లో ఉన్న న్యూమరేటర్ మీదే మనం ఫోకస్ చేసాం, ఎందుకంటే వెక్టార్ ఫామ్ ఓన్లీ న్యూమరేటర్లోనే ఉంది. బట్ ఇక్కడ మనకి డినామినేటర్ పార్ట్ కొంత మిగిలిపోయింది, దాన్ని కూడా మనం మల్టిప్లై చేయాలి. కర్ల్ ఆపరేషన్ ఫైనల్గా వచ్చే ఆన్సర్లో ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్లో ఉన్న ఇది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి, అప్పుడే కంప్లీట్గా మనం క్రాస్ ప్రొడక్ట్ కర్ల్ ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ప్రీవియస్గా ఈ ఆపరేషన్ చేయడానికి నేను ఇక్కడ ఓన్లీ న్యూమరేటర్ పార్ట్నే వాడాను యూనిట్ వెక్టార్లో, కాబట్టి ఇంకా మనకి డినామినేటర్ పార్ట్ మిగిలిపోయి ఉంది. ఆ డినామినేటర్ పార్ట్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈక్వేషన్ 2కి ముందుగా ఈక్వేషన్ 2 ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే దీన్ని డినామినేటర్ పార్ట్తో మల్టిప్లై చేయాలి. అక్కడ డినామినేటర్ ఇంకేం మిగిలిపోయి ఉంది, ఈ యూనిట్ వెక్టార్కి సంబంధించిన స్క్వేర్ రూట్ ఆఫ్ రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది, ఇది ఇప్పుడు ఈక్వేషన్ 2. ఓకే అండి, బై మిస్టేక్ దీన్ని మర్చిపోతే మనకు టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్సర్ రాంగ్ వస్తుంది.
ఓకే, మనకి ఎందుకంటే యూనిట్ వెక్టార్లో డినామినేటర్లోది ఇందాక ఆ కర్ల్ ఆపరేషన్ చేసేటప్పుడు కన్సిడర్ చేయలేదు. ఓకే, ఫైనల్గా ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ 2 ఈ వాల్యూని డిఎల్ బార్ క్రాస్ AR12 క్యాప్ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ వాల్యూ మీరు గుర్తుంచుకోండి, రో బై స్క్వేర్ రూట్ ఆఫ్ రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ డీజెడ్ A5 క్యాప్. ఓకే, గుర్తుంచుకుంటారా? రో డీజెడ్ A5 క్యాప్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇప్పుడు ఈ వాల్యూ ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1 అంటే ఏంటి? బయోసావర్ట్స్లో ఫార్ములా రాసాం కదా, డిహెచ్ బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏం రాసాం? ఐడిఎల్ బార్ క్రాస్ AR12 క్యాప్ బై 4πR12 స్క్వేర్ కదా. ఇప్పుడు మనం ఇంతవరకు కనుక్కోవడం జరిగింది. డిఎల్ బార్ క్రాస్ AR12 క్యాప్ వాల్యూ ఇప్పుడు మనకు వచ్చేసింది, ఈక్వేషన్ 2లో ఉంది అది. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయాలి. ఈక్వేషన్ 2 నుండి ఈక్వేషన్ 1 అప్పుడు ఫైనల్గా ఏమవుతుంది చెప్పండి? డిహెచ్ బార్ ఈక్వల్ టు ఐ బై, ఈ పార్ట్ ముందు రాసేసండి, I బై 4π. ఓకే, నేను ఇంకా ఇది రాయట్లేదు, వెయిట్ చేయండి. I బై 4π రాశాను. ఉంది సెలెక్టెడ్ పార్ట్. ఈ ఈక్వేషన్ 2 ప్రకారం దీని ఆన్సర్ ఎంత వచ్చింది? మనం ప్రీవియస్గా మీరు చూసినట్లయితే నోట్ చేసుకున్న వాళ్ళు చూడండి, మనకి ఫైనల్గా ఆన్సరు రో డీజెడ్ A5 క్యాప్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వచ్చింది కదా. అంతవరకు అప్లై చేసేసాను. ఇంకా మనకి డినామినేటర్లో R12 స్క్వేర్ ఉంది. R12 అంటే ఏంటి? స్కేలార్ వాల్యూ కూడా ఆల్రెడీ మనం కనుక్కొని ఉన్నాం. చూడండి, ప్రీవియస్ వాల్యూస్ వెక్టార్ కనుక్కోవడం జరిగింది, స్కేలార్ కనుక్కున్నాం, యూనిట్ వెక్టార్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు 1 బై ఈ R12 స్క్వేర్. R12 వాల్యూ ప్రీవియస్ మీరు చూడండి, R12 వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు బట్ ఇక్కడ R12 స్క్వేర్ ఉంది, హోల్ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. ఓకే, ఓకే, మనకి ఫైనల్గా ఇప్పుడు డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వచ్చింది? ఐ రో డీజెడ్ A5 క్యాప్ బై 4π. చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే హోల్ పవర్ 1/2 అందరికీ తెలుసు. ఇక్కడ మళ్ళీ సేమ్, ఇక్కడ బేస్లో రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా బేస్లో రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇది హోల్ పవర్ 1 కదా, ఏం లేకపోతే. ఓకే, ఇప్పుడు A పవర్ m ఇంటూ A పవర్ n ఫామ్లో ఉంది, అంటే A పవర్ m+n. అంటే మనం ఫైనల్గా ఏం రాసుకోవచ్చు? రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇది బేస్లో ఉంది, హోల్ పవర్, ఇక్కడ ఈ టర్మ్లో హోల్ పవర్ 1/2 అని రాస్తాం, ఇక్కడ 1 అని ఉంది. 1/2 + 1 3/2 అవుతుంది. 1.5 అంటే 3/2. ఓకే, ఇప్పటి వరకు మనకి డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిహెచ్ బార్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనం ఫైనల్గా ఇంకా టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డిఫరెన్షియేషన్ రైట్ సైడ్ మూవ్ చేస్తే ఇంటిగ్రేషన్ అవుతుంది. ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఇక్కడ డీజెడ్ ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు జెడ్ అని యూజ్ చేయాలి. ఇది డీజెడ్ అన్నమాట, జెడ్ అనేది ఇక్కడ వేరియబుల్. ఓకే, ఐ రో ముందు A5 క్యాప్ రాసి తర్వాత డీజెడ్ అని రాస్తాను బై దిస్ ఈజ్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పటివరకు మనం డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేసాం, ఇప్పుడు టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 4π ఇంటూ రో స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఓకే, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు జెడ్, ఇక్కడ కూడా వేరియబుల్ జెడ్ ఉంది. ఇక ఈ జెడ్ తప్ప మిగిలినవన్నీ కూడా కాన్స్టెంట్స్ అవుతాయి. ఇంటిగ్రేషన్ ఇప్పుడు మనం పెర్ఫామ్ చేయాలి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలంటే లిమిట్స్ ఎంతో తెలియాలి. కార్టీషియన్ సిస్టంలో గుర్తుంచుకోండి, కార్టీషియన్ సిస్టంలో అంటే XYZ ఫామ్లో ఉంటుంది. కార్టీషియన్ ప్రతిదానికి రేంజ్ ఉంటుందన్నమాట. ఈ XYZ ప్రతి పారామీటర్ కూడా రేంజ్ ఎంత అంటే -∞ to +∞. ఓకే, అట్లానే సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టంలో ρ5z అవన్నీ ఎప్పుడైనా బేసిక్స్లో మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను.
ఓకే, ఇక్కడ మొత్తానికి జెడ్ లిమిట్స్ ఏం యూస్ చేయాలంటే -∞ టు +∞. కార్టీషియన్ రేంజ్ ప్రకారం, ఓకే, కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టంలో రేంజెస్ ప్రకారం జెడ్ లిమిట్స్ -∞ టు +∞. దీన్ని మనం సింప్లిఫై చేయాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇంటిగ్రేషన్ పెర్ఫామ్ చేయాలంటే ఇక్కడ ఇక్కడ జెడ్ అనేది ఇక్కడ వేరియబుల్ కదా, ఇక్కడ ఇదేమో ఇంటర్నల్ ρ² + z² హోల్ పవర్ 3/2. కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉంది, కొంచెం డిఫికల్ట్గా ఉంది. కాబట్టి దీన్ని కొంచెం సింపుల్గా మనం చేయాలి అంటే ఒక ఎజ్యూమ్ z ρ tan θ. ρ tan θ z అనుకోవాలి, ρ tan θ z అనుకోవాలి. ఓకే, ఇది సింపుల్గా మనకి ఇది ఇవాల్యుయేట్ చేయాలంటే ఇంటిగ్రేషన్ని z ρ tan θ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ టూ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయండి. dz ρ అనేది కాన్స్టెంట్, tan θకి డిఫరెన్షియేషన్ చేస్తే sec² θ వస్తుంది విత్ రెస్పెక్ట్ టు θ. dz ρ sec² θ dθ. ఓకే, అంటే ఇప్పుడు మనకు ఫైనల్గా dz అనేది ఎలా మారిపోయింది, థీటాస్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇంటిగ్రేషన్లో కూడా ఈ z లిమిట్స్ థీటా లిమిట్స్గా కన్వర్ట్ అవ్వాలి, చేంజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న అజంప్షన్ ప్రకారం z ρ tan θ అయితే మనం ఇప్పుడు థీటా లిమిట్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఇఫ్ z -∞, లోవర్ లిమిట్ తీసుకోండి. మనం తీసుకున్న అజంప్షన్ ప్రకారం ρ tan θ -∞. ఫస్ట్ ఇది -∞ తీసుకుంటున్నాను లోవర్ లిమిట్. అప్పుడు ఏమవుతుంది, tan θ -∞/ρ అంటే -∞. ఓకే, tan θ అనేది ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుంది ఆన్సర్, థీటా వాల్యూ 90 degrees అయినప్పుడు. tan 90 అంటే sin 90 cos 90 అంటే 1/sin 90 వాల్యూ 1, cos 90 0, 1/0 ఇన్ఫినిటీ. ఓకే, సాటిస్ఫైడ్. సో ఈ మైనస్ అనేది tan θ అనేది ఆడ్ ఫంక్షన్, అంటే tan - θ అంటే -tan θ వస్తుంది సైన్ ఫంక్షన్ లాగా. సో -90 degrees థీటా వాల్యూ. ఓకే, లోవర్ లిమిట్ -∞ తీసుకుంటే థీటా వాల్యూ ఫైనల్గా -π/2 వచ్చింది. అట్లానే ఇక్కడ మళ్ళీ z +∞ తీసుకుంటే అప్పర్ లిమిట్ సేమ్, ఇక్కడ ఓన్లీ సైన్ ఒకటే డిఫరెన్స్, థీటా అనేది మీకు సేమ్ వాల్యూ +π/2 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ మీరు కంప్లీట్గా థీటాస్లోకి, వేరియబుల్ థీటాలోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ తీసుకున్న కండిషన్స్ అన్నీ కూడా దాంట్లో అప్లై చేయాలి. z ρ tan θ అనేది dz వాల్యూ, ఇక్కడ ఇప్పుడు మనం కన్వర్ట్ చేసిన లిమిట్స్, ఇవన్నీ కూడా మీరు ఈ ఈక్వేషన్లోకి అప్లై చేయాలి. h బార్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, z లిమిట్స్ థీటా లిమిట్స్గా మారిపోతాయి. -π/2 టు +π/2 వచ్చాయి కదా. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్ ఏంటో చూడండి, ఒకసారి చూడండి. I ρ a∅ cap dz, I ρ a∅ cap dz అంటే ఇక్కడ చూడండి, dz మనకి ఎంత వచ్చింది డిఫరెన్షియేషన్ చేస్తే, dz వాల్యూ ρ sec² θ dθ వచ్చింది. ఓకే, న్యూమరేటర్ పార్ట్ కంప్లీట్ అయింది బై, చూడండి ప్రీవియస్ ఈక్వేషన్ చూడండి, డినామినేటర్లో ఏముంది, 4π × ρ² + z², 4π × ρ² + z² ఉంది. z అంటే ρ tan θ అని మనం కన్సిడర్ చేసుకున్నాం కదా, z² ఏమవుతుంది, ρ² tan² θ అవుతుంది. హోల్ పవర్ 3/2 ఉంది, ప్రీవియస్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేసి చూపిస్తాను. h బార్ ఈక్వల్ టు -π/2 టు +π/2, ఇంటిగ్రల్ -π/2 టు +π/2, ρ × ρ² I ρ² a∅ cap secant² θ dθ by 4π, ఇక్కడ ρ² కామన్ తీసామనుకోండి,
అంటే రో స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ హోల్ పవర్ 3/2 కూడా అది కూడా అప్లై అవుతుంది. రో స్క్వేర్ హోల్ పవర్ 3/2 కామన్ చేసాను. 1 ప్లస్ ఇక్కడ ఫస్ట్ టర్మ్లో 1 మిగులుతుంది, ప్లస్ రో స్క్వేర్ కామన్ తీస్తే సెకండ్ పార్ట్లో ఇంకేమొస్తుంది, tan స్క్వేర్ థీటా హోల్ పవర్ 3/2 ఉంది కదా, దానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆ 3/2 అనేది. ఇప్పుడు డినామినేటర్లో చూడండి, ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. రో స్క్వేర్ హోల్ పవర్ 3/2 అంటే ఫైనల్గా రో క్యూబ్ వస్తుంది. ఓకే, నాకు ఇప్పుడు ఈ ఫైనల్ కండిషన్ మీరు గుర్తుంచుకోండి. మీరు నోట్ చేసుకుంటే నేను నెక్స్ట్ స్లైడ్ తీసుకుంటాను. ఓకే, ఇప్పటి వరకు టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేస్తున్నాం కదా, మళ్ళీ అర్థం కాకపోతే బ్యాక్ మూవ్ చేసి వీడియోని చూడండి. నేను ఫైనల్గా మనకి ప్రీవియస్గా టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వచ్చింది, ఇంటిగ్రల్ -π/2 to +π/2 -π/2 to +π/2 I rho square a phi cap secant square theta d theta by 4 pi. ప్రీవియస్ స్టెప్ చూడండి మీరు, స్క్వేర్ 2 క్యాన్సిల్ అయింది కదా, అప్పుడు రో క్యూబ్ వస్తుంది మనకి. ఓకే, 1 ప్లస్ tan స్క్వేర్ థీటా హోల్ పవర్ 3/2 అంతే కదా మనకి ప్రీవియస్గా వచ్చింది. రో స్క్వేర్ బై రో క్యూబ్ చేస్తే మనకి క్యాన్సిల్ అయ్యి ఈ రో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి డినామినేటర్లో రో ఒకటే మిగులుతుంది. ఓకే, h బార్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -π/2 to +π/2 I a phi cap secant square theta d theta by 4 pi. క్యాన్సిల్ అయిన తర్వాత డినామినేటర్లో రో ఉంది కదా. ఓకే, ఇక్కడ మనకి ఫార్ములా తెలుసు కదా, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ట్రిగనామెట్రీలో దట్ ఈక్వల్ టు 1. ఓకే, ఈ రిలేషన్ నుంచి 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ థీటా అవుతుంది. సీకెంట్ స్క్వేర్ థీటా హోల్ పవర్ 3/2 ఉంది, 2 క్యాన్సిల్ అయితే సీకెంట్ క్యూబ్ థీటా వస్తుంది. ఓకే, అంటే డినామినేటర్లో మనకి ఫైనల్గా సీకెంట్ క్యూబ్ థీటా, న్యూమినేటర్లో ఎంత ఉంది ఇక్కడ చూడండి, సీకెంట్ స్క్వేర్ థీటా, ఇక్కడ డినామినేటర్లో సీకెంట్ క్యూబ్ థీటా. క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, ఇంటిగ్రల్ -π/2 to π/2 IA phi cap. చెప్పండి, సీకెంట్ స్క్వేర్ థీటా బై సీకెంట్ క్యూబ్ థీటా అంటే న్యూమినేటర్లో టోటల్గా క్యాన్సిల్ అయిపోతుంది, డినామినేటర్లోనే మనకి ఒక సీకెంట్ థీటా ఉంటుంది. 4 ρ సీకెంట్ థీటా. ఓకే, ఓకే, ఇంటిగ్రల్ -π/2 to +π/2 IA phi cap 1 సీకెంట్ థీటా. డినామినేటర్లో సీకెంట్ థీటా ఉంది కాబట్టి 1 సీకెంట్ థీటా అంటే కాస్ థీటా అని మనకు తెలుసు. ఓకే, డినామినేటర్ నుంచి సీకెంట్ థీటా మనం తీసేసాం, అంటే కాస్ థీటా అయిపోయింది, అది 4 ρ. ఓకే, ఇక్కడ మనకి వేరియబుల్ ఏంటి, ఇంటిగ్రేషన్లో థీటా, ఇక్కడ మనకి థీటా కాస్ థీటా ఉంది, మిగిలినవన్నీ అవుట్ సైడ్ రాయండి కాన్స్టెంట్స్. h బార్ ఈక్వల్ టు I/4 ρ I/4 ρ డైరెక్షన్ a phi cap. ఓకే, మనకు ఓన్లీ కాస్ థీటా మిగిలింది. ఇంటిగ్రల్ కాస్ థీటా ఎంత వస్తుంది అంటే సైన్ థీటా వస్తుంది. ఇంటిగ్రేషన్ చేస్తే కాస్ థీటాకి లిమిట్స్ అప్లై చేయాలి. ఓకే, లిమిట్స్ అప్లై చేద్దాం. h బార్ ఈక్వల్ టు I/4 ρ a phi cap ఇంటూ ఫస్ట్ sin 90 అప్పర్ లిమిట్ మైనస్ sin -90, లోవర్ లిమిట్ మైనస్ థీటా కదా, -90 కదా. ఓకే, మనకు తెలుసు సైనసాయిడల్ ఫంక్షన్ అనేది ఈ ఆడ్ ఫంక్షన్, అంటే sin -90 మైనస్ sin 90 అవుతుంది. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఓకే, చూడండి, h బార్ ఈక్వల్ టు I/4 ρ a phi cap ఇంటూ sin 90 వాల్యూ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
sin 90 1 2 వస్తుంది. ఓకే, ఫైనల్గా 2/4 మనకి చూడండి టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ H బార్ ఈక్వల్ టు 1 + 1 2I/4πρ A5 క్యాప్ 2 4లో 2 టైమ్స్. ఓకే, ఫైనల్గా దేర్ ఫోర్ H బార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వస్తుంది I/2πρ డైరెక్షన్ 5 క్యాప్ A5 క్యాప్. ఓకే, ఇదండి ఇన్ఫైనైట్ బయో-సావర్ట్స్ లాని యూస్ చేసి మనం ఒక ఇన్ఫైనైట్ లైన్కి టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసాం. దాని వాల్యూ ఎంత I/2πρ A5 క్యాప్. ఓకే, నేను లాస్ట్ ఈక్వేషన్ ఒకటి రాస్తాను. I/2πρ A5 క్యాప్. మనకి వెక్టార్కి ఒక ఈక్వేషన్ ఫామ్ అనేది ఉంది. ఆ ఈక్వేషన్ ఫామ్ ప్రకారం ఒక వెక్టార్ని ఈక్వేషన్ ఫామ్లో ఇప్పుడు మనం సిలిండ్రికల్ కదా ఇది, దానికి ఎలా రాస్తామంటే ఫస్ట్ రో డైరెక్షన్ Hρ A క్యాప్ ప్లస్ H5 A5 క్యాప్ ప్లస్ HZ AZ ρ5Z HZ AZ క్యాప్. మనకి ఓన్లీ 5 డైరెక్షనే వచ్చింది, అంటే ఈ రో డైరెక్షన్ Z డైరెక్షన్ జీరోస్. ఓకే, మనం ఇప్పుడు ఈ వెక్టార్ ఈక్వేషన్ ఫామ్తో దీన్ని కంపేర్ చేయండి. H బార్ ఈక్వల్ టు H5 A5 క్యాప్ చేస్తే ఈ H5 అనేది ఇది స్కేలర్, H బార్ అనేది వెక్టార్, ఇది యూనిట్ వెక్టార్, A5 అనేది యూనిట్ వెక్టార్. కంపేర్ చేయండి మనకి స్కేలార్ వస్తుంది 5 H5 అనేది స్కేలార్ అనమాట. దాని వాల్యూ ఎంత I/2πρ. ఇక్కడ స్కేలార్లోనైనా మీరు ఫైనల్గా వచ్చిన ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్లోనైనా యూనిట్స్ మెన్షన్ చేయాలి. H అనేది ఎప్పుడు కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి దాని యూనిట్స్ ఎప్పుడు Ampere/మీటర్. ఓకే, ఇది స్కేలార్ దగ్గర ప్లేస్ చేయాలి యూనిట్స్, ఇది వెక్టార్ ఫామ్లో కూడా ఫైనల్గా H బార్ ఈక్వల్ టు I/2πρ A5 క్యాప్. ఇప్పుడు మనకి ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన మెయిన్ ఎయిమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవడం. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసింది కాబట్టి దీని నుంచి ఇంకా ఫర్దర్గా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ కూడా కనుక్కోవచ్చు. దాన్ని B బార్తో రిప్రజెంట్ చేస్తాం. ఫార్ములా μH బార్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి. అంటే ఇప్పుడు పర్మియబిలిటీ అంటే పర్మియబిలిటీని మనకు వచ్చిన ఇప్పుడు H బార్ ఆన్సర్ ఉంది కదా, దాంతో మల్టిప్లై చేయాలి. మనకి H బార్ ఆన్సర్ ఎంత వచ్చింది I/2πρ A5 క్యాప్. వెక్టార్, ఇది వెక్టార్ కదా, వెక్టార్కి డైరెక్షన్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ కూడా వెక్టార్ కాబట్టి దీనికి డైరెక్షన్ వచ్చింది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి యూనిట్స్ Weber/m², లేకపోతే టెస్లా అని కూడా యూజ్ చేయొచ్చు అని ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. ఓకే, ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాని నుంచి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, మెయిన్ మన ఏం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడం ఈ బయో-సావర్ట్స్ లా అప్లికేషన్లో. టాపిక్ నేమ్ ద H బార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ లాంగ్ స్ట్రైట్ లైన్ కండక్టర్. ఓకే, సింపుల్గా H బార్ డ్యూ టు ఇన్ఫైనైట్ లైన్ అని కాల్ చేస్తాం. ఓకే, ఇంతటితో ఈ బయో-సావర్ట్స్ లా అప్లికేషన్ కంప్లీట్ అయింది. దీనికి బయో-సావర్ట్స్ లా ఎలా వచ్చింది అనేది తెలియాలంటే పార్ట్ 1 వీడియో చూడండి. ఓకే, థ్యాంక్ యూ.